ఆ సందర్భంలో యేసు ప్రభువారు సమాధానం ఎలా ఉందంటే వినసంపూర్ణంగా ఉంది. ఆ సమాధానం ఎలా ఉందంటే ఎదుటి వారికి నొప్పించకుండా సమాధానం సాకులుగా ఉన్నది. ఈరోజు ఈ సమాధానము నీ నోటి నుంచి వస్తున్న సమాధానము ఎలా ఉండాలి? ఏమైనా సహోదరు సహోదరులా, ఈ యొక్క నోటి మాట నోటి నుంచి వచ్చిందంటే ఎలా ఉండాలంటే చక్కగా ఎదుటి వారికి సమాధానం ఎలా ఉండాలంటే నొప్పించే విధముగా ఉండాలి. మీ యొక్క నోటి మాట ద్వారా వచ్చే ప్రతి మాట ఎదుటి వారికి పలకరింపు వలె ఉండాలి. మీ యొక్క నోటి మాట ఎదుటి వారికి ఎలా ఉండాలంటే అపురూపముగా ఉండాలి, అద్భుతుడే విధముగా ఉండాలి. ఈరోజు దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు లోకములకు సత్యమును గురించి సాక్ష్యం నిచ్చుటకు వచ్చారు. ఎలా వచ్చానంటే నేను ఆనాడు ఆది యందును ఇప్పుడు కూడా నేను ఉన్నాను. ఎందుకంటే ఈ లోకంలో యేసు ప్రభు వారంట ఎలా ఉన్నారంటే ఆయన ఇప్పుడు గత ఈ మధ్య 500-600 సంవత్సరాల క్రితం కానీ కొన్ని సంవత్సరాల క్రితం పుట్టిన వారు పుట్టిన తర్వాత ఎవరో దేవుడే ఎలా పుట్టిన తర్వాత దేవుడు అయ్యారు. కానీ మన యేసు ప్రభువారు పుట్టముందు దేవుడు, అటువంటి పుట్టకముందు ఆ దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు నమ్ముకున్నాము కనుక ఆయన పాదాలు చెందకి నువ్వు వచ్చావు కనుక దేవుడు ఎప్పుడైతే అక్కగా అవసరం తీర్చుగాక. మీ యొక్క దేవుడి యొక్క ప్రణాళికలో మీరు ఉండబట్టి ఈరోజు సజీవ సాక్షిలో మీరు ఉండబట్టి దేవుడి యొక్క పాదాల చెంత మీరు దరిచేయారు తల్లి రాగలిగారు. అది సత్యం అంట. ఆ సాక్ష్యం ఏమనిస్తుందంటే అదే రెండో మాటగా 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఒకసారి చదవండి. అదే 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 6వ వచనం చదవండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. డైరెక్ట్ గా చెప్తున్నాడు, నా ద్వారా తప్పితేనే ఆ తండ్రి యొద్దకు రావాలంటే నేనే సత్యము. సత్యమును గురించి నువ్వు ఎలా ఉంటున్నావు? ఈరోజు నోటి మాటలు ఎలా ఉంటున్నాయి? సత్యముగా మాట్లాడుతున్నావా, అబద్ధముగా మాట్లాడుతున్నావా? సత్యమును సరిదిద్దుకొని సత్య రూపంలో నువ్వు ఉన్నవాడైతే సత్యముగా మాట్లాడవాలి. నేనే సత్యమును నేనే జీవము అంటున్నాడు ఆయన. ఆ జీవమును ఎలాగా బ్రతకాలి, ఎలా ఉండాలి ఆయన చేసి చూపించాడు ఒక మార్గం. అంతే కదా, దేవుడు ఈ లోకంలో వచ్చి 33.5 సంవత్సరము ఈ యొక్క భూలోకంలో ఉన్నాడంటే ఆయన చేసి మానవుడు ఎలా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, మెరుగులు కలిగి మనకు ఒక మార్గముగా దిక్సూచిగా యేసు ప్రభువు చూపించాడు. ఆయన మాటలు ఆయన వాక్కులకు నడుస్తావా, ఆయన నడవడికలు నడుస్తావా అనుకుంటున్నాను. నేనే సత్యమును నేనే జీవమును నేనే మార్గమును, నా యొక్క మార్గమును బట్టి నీతి మార్గములో నువ్వు నడిచినట్లయితే ఈ యొక్క కొడుకును సరిదిద్దుకొని సరైన మార్గంలో నువ్వు నడిచినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించిన కాక. ఆ నడుచుకుంటాము అన్న దేవుడు ఆయన ఒకే అంటున్నాడు 18:37-38లో నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చానంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను. ఆ సత్యం ఎలాగంటే నేను ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి అనే ఒక విషయాన్ని మనకు చేసి చూపించాడు. ఈరోజు ఆ యొక్క మాట ద్వారా మీరు ఆయన మార్గంలో ఆయన నడవడిలో నడిచి ఎదుటి వారికి ఎలా ఉండాలి, ఒక మార్గంగా ఉండాలి. దేవుడు ఈ మార్గం ద్వారా వెళ్ళిపోతున్నారు. ఈ క్షణం నుంచి ఈ నిమిషం నుంచి అయ్యా నేను కూడా సత్యం అనే మార్గంలో నడుస్తానయ్యా. నా యొక్క జీవన విధానము ఒడిదుడుకులను సరిదిద్దుకుంటానయ్యా. ఇక నుంచి నేను ఈ యొక్క నడవడిలో నడుస్తానయ్యా.
దేవుని యొక్క కృపను మాట్లాడుతుంది. ఎందుకంటే నా అపోస్తుడైన పౌలు గారు నా ఇష్టమైన స్వార్థ యాత్రపడి 3 ప్రయాణాల్లో ఆయన పడిన యొక్క విజయ గురించి తెలిస్తే నేను అనుకుంటున్నాను ఒకసారి, అయ్యా పౌలు గారు 3 సువార్త ప్రయాణాల్లో కనీసం ఆయన ప్రాణానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన బొమ్మ సైనికుట ఆయన అనుకున్నాడ, నేను ఇక్కడ నుంచి తప్పించుకొని వెళితే ఇక 4 మార్గాలకు 4 ఊర్లకు 4 గ్రామాలకు 4 దేశాలకు సువార్త ప్రకటించాలని దేవుని గురించి తెలియజేయాలని పౌలు గారు కంకణం కట్టుకొని ఉన్నారు. ఆయన యొక్క ప్రణాళిక ఉద్దేశం అదే విధంగా నేను ఆ పౌలు గారి యొక్క ఆలోచన ప్రకారంగా నెల్లూరు ప్రాంతాల ఇక్కడ కొన్ని ఏరియాలో ఆ యొక్క కాంగ్రెస్ ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నాను. నేను అనుకున్నాను, ప్రియ సహోదర సహోదరులారా, మీరు కూడా అపోస్తలుడైన పౌలు గారి యొక్క బాధ్యత కనీసం ఈ కాలంలో ఒక్కరికైనా ఒక ఆత్మైనా దేవుని తీసుకెళ్ళాలి. ఈరోజు నుంచి నువ్వు కూడా దేవుని యొక్క మాటలు నీ అనుకునే వారికి కొద్ది మాటలైనా తెలియచే. ఒకవేళ సువార్త కాంగ్రెస్ ఉన్న ఎదురు వారి కలిగి కనీసం ఈ మధ్య 100 కాంగ్రెస్ కనీసం 100 మంది పంచారు. కనీసం 100 మందిలో ఒకరైనా దేవుని వెళ్ళాలని ఆశ.